మహాకారణము. ఇప్పుడు కారణంగా ఎలా ఉన్నాము అనే సమత్వ భావన కలిగిన స్థితిలో ఒక దేహమే నేను, ఈ దేహమే నేను అని కాకుండా అనేక స్వరూపాలు అంటే అనేక దేహాలలో ఉన్న అనేక స్వరూపాలు కూడా నేనే అయ్యున్నాను అనే అవగాహన కలిగి ఉన్న కారణంగా ఉన్నాం. ఇప్పుడు మహాకారణ స్థితిలో ఏముంది? మహాకారణము అంటే ఓన్లీ ప్రకాశ జ్ఞానమే. ఇక్కడికొచ్చేసరికి కారణం దాకా రూప భావనలుంటాయి. కానీ మహాకారణానికొచ్చేసరికి రూపం అనేది లేదు. ఏముంది? వీటన్నిటి యొక్క అవగాహనలు మహాకారణములో ఉంటాయి. వీటన్నిటి యొక్క అవగాహనలు ఒక గురు స్థితిగా ఎదిగిన నీవు, నీకులాగా ఎదిగిన సమత్వ భావన గలిగిన అనేక కారణ స్వరూపాల యొక్క అవగాహనల భావనాయుక్తమైన నాలెడ్జ్ సమాహారము. దానినే ప్రకాశము, దానినే జ్ఞానము. అంటే ఈ సమస్తములో సర్వము వ్యాపించి ఉన్నదేంటి? ప్రకాశము, జ్ఞానమే. ఆ ప్రకాశము, జ్ఞానము ఏమై ఉన్నది? అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న అనుభవ జ్ఞానాల యొక్క నాలెడ్జ్. అదే ప్రకాశవంతమైన స్థితిలో ఉన్నది. అది నీ లోపల, నీ వెలుపల, అన్నిటి లోపల, అన్నిటి వెలుపల కూడా సర్వము వ్యాపించి ఉన్నది. దానినే మహాకారణము అంటాం. ఎప్పుడైతే నీ ఆలోచన స్థితిగతులతో ఇక్కడ ఈ మహాకారణముకొచ్చేసరికి ఈ రూప భావనలు గాని, ఏ భావనలు ఉండవు. మన ఆలోచన స్థితి ఏదైతే ఉందో అలాగే అన్నిటి యొక్క ఆలోచన స్థితి యొక్క నాలెడ్జ్ నాలెడ్జే నాలెడ్జ్ యొక్క ప్రకాశమే ఆ భావనాయుక్తమే మహా కారణము. నీకు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి అంటే ఒక పని చెయ్యాలి అంటే ఒక కారణం కావాలి నీకు. ఏదైనా ఆ, పని చెయ్యాలి అంటే నీకు ఒక కారణాన్ని తీసుకున్నావు. తీసుకొని ఆ కారణంగా నువ్వు ఒక ఫ్యాక్టరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. నిన్నో మొన్నో చెప్పాను షుగర్ ఫ్యాక్టరీ కావాలి అని అంటే ఒక కారణం ఎంతో మందికి ఆ షుగర్ ద్వారా అవసరమైన దాన్ని వాళ్ళ అవసరాలు తీర్చవచ్చు అన్న ఒక కారణంగా షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన నీ నాలెడ్జి వాళ్ళందరి యొక్క నాలెడ్జి దానికి సంబంధించిన నాలెడ్జి అనేది మహాకారణంలో నిక్షిప్తంగా ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళకి దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది అందుతుంది. నీ నాలెడ్జ్ యొక్క సమాహారం నువ్వు అన్ని సమకూర్చుకుంటూ ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినవన్నీ కూడా నీవు దృష్టి పెట్టి దానికి అంటే నువ్వు అనుకుంటావు నేను మహాకారణం మీద దృష్టి పెట్టాను అనేది మీకేమీ అర్థం కాదు. మీరేమనుకుంటారు? మీకు సంబంధించిన మీ అవసరానికి సంబంధించిన వాటి మీద దృష్టి పెట్టి మీరు అన్ని విషయాలని చేసి ఒక మంచి షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఆ ప్రోడక్ట్‌ని అందరికి ఉపయుక్తంగా మీరు రిలీజ్ చేసినప్పుడు మీ నాలెడ్జ్ ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మీ నాలెడ్జి అంతా కూడా ఈ విశ్వములో ప్రకాశ స్థితిలో నిక్షిప్తంగా భావనాయుక్తంగా ఉంటుంది. ఇక ముందు కాలంలో ఒక 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల తర్వాతైనా సరే, ఎవరైనా షుగర్ ఫ్యాక్టరీని పెట్టాలి అన్న ఆలోచనతో వాటి ఆ పనులు చేసుకుంటూ ఆలోచన పెట్టినప్పుడు, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఈ కాలంలో పెట్టిన షుగర్ ఫ్యాక్టరీ యొక్క నాలెడ్జ్ ఉందే, అది కనెక్టివిటీ అవుతుంది. అంటే ఒక భావనాయుక్తమైన నాలెడ్జ్ అనేది మహాకారణంలో నిక్షిప్తంగా ఉంది. ఎవరైతే దృష్టి పెడతారో ఆ నాలెడ్జ్ అనేది మహాకారణంలో ఉన్న ఈ నాలెడ్జ్‌తో కనెక్టివిటీ అవుతుంది. ఎప్పుడైతే నేను ఈ సత్యాన్వేషణలో విశ్వ హృదయ స్థితి కలిగిన ఈ నాలెడ్జ్
ఈ నాలెడ్జ్ మీద దృష్టి పెట్టి నన్ను నేను తెలుసుకునే దానికి ఒక కాన్సెప్ట్ కావాలి అనే దానికి ఒక కాన్సెప్ట్ ప్రకారం ప్రయాణం చేస్తూ ఉన్నదానికి ఒకదానికొకటి 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 అనేది నేను 5 సంవత్సరాల క్రితం ఒక పావు గంట చెప్తే ఒక క్లాసు ఒక పావు గంట చెప్తే తర్వాత సబ్జెక్టు ఎతుక్కోవాల్సి వచ్చేది నాకు ఏమీ తెలియదు అప్పటికి నాలో ఒక పావుగంట చెప్పే స్థూలము అంటే ఒక పావుగంట కంటే చెప్పగలిగేదాన్ని గాదు. మొత్తం గలిపినా కూడా స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణము అనేసరికి ఒక అరగంటో, ముప్పావు గంటో జెప్పేసరికి మొత్తంగా అయిపోయేది. ఇంక నా దగ్గర ఏమీ దాని గురించిన ఒక విశిష్టమైన అవగాహనలు లేవు. ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నామో దాని యొక్క విశిష్టమైన అనేక స్థితిగతుల అవగాహనలు అనేవి మన నాలెడ్జ్‌కి అందుతూ అందుతూ ఉంటాయన్నమాట. కాబట్టి తర్వాత కాలంలో ఒక 6 నెలలు అయిపోయిన తరువాత కొంచెం కొంచెం 6 నెలలలోపు కొంచెం కొంచెం ఆ అవగాహనలు వస్తూ ఉన్నాయి. దాని మీద అయినా సరే దాన్ని చెప్పుకుంటూ దాని గురించే మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి అవగాహనలు వస్తూ ఉన్నాయి. వస్తూ దాని మీద ఆ నాలెడ్జ్‌ని పెంచుకుంటూ అలా అలా ఒక్కొక్క అవగాహనలు వచ్చి ఈరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కొన్ని గంటలైనా సరే మాట్లాడగలిగిన అవగాహనల ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది? విశ్వంలో అది నిక్షిప్తాంశముగా ఉంది. ఆ నాలెడ్జ్ మీద దృష్టి పెట్టినప్పుడు ఆ నాలెడ్జ్ ఇంతకుముందు అనంత కాలంలో ఎంతోమంది ఈ నాలెడ్జ్‌ని మీద అవగాహన చేసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆ కనెక్టివిటీని, ఆ నాలెడ్జ్ యొక్క కనెక్టివిటీని నాకు అందించటం మూలంగా నేను ఆ స్థితిగతులన్నీ కూడా వాళ్ళు ఆ కాలంలో ఎంతో తపస్సులు చేసి సాధించిన నాలెడ్జి వాళ్ళ మీద దృష్టి పెట్టటం ద్వారా ఆ కనెక్టివిటీని నేను మీకు అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను. అంటే చూడండి మహాకారణము అంటే ఎలా ఉంది? ఎప్పుడో కాలంలో కవితలు రాసి వదిలేశారు. అది ఈ కాలంలో ఒకతను ఆ కవి ఎవరో ఒకప్పుడు బ్రహ్మాండంగా రాసేవాడంట అన్న విధంగా దృష్టి పెట్టటము అనేది మొదలుపెడితే, ఆ కవి అప్పుడు ఆ కాలంలో తాను ఎక్కడా నిక్షిప్తము చేసిన తాళపత్ర గ్రంథాలు గూడా లేకపోయినా, ఆయన యొక్క భావనలు నేను దృష్టి పెట్టినప్పుడు సంద గ్రాహి. ఏకము అంటే తాను నేను ఏకమయ్యి, అనుసంధానమై, ఆ దానిని గ్రహించేదాన్నే ఏకసంధాగ్రాహి. వీళ్ళు ఏకసంధాగ్రాహులు అంటే ఏదైతే విషయం ఉందో, ఆ విషయమే తాను, విషయము 2 వేరుగా లేకుండా ఒకటైపోయి, ఆ అనుసంధానమయ్యే స్థితిని, ఆ గ్రహించే స్థితిని ఏకసంధాగ్రాహి అని అంటూ ఉంటారు. కాబట్టి మనము దేని మీదైనా ఆ ఏకసంధాగ్రాహ్యంగా, ఆ ఏకత్వం మీద నేనైన స్థితిలో ఆ సూక్ష్మత్వాన్ని పట్టుకోవాలి అంటే, ఇక్కడ మనము ఈ మనోవికలముగా ఉన్న ఈ మనస్సుని కాకుండా ఒక్కొక్క సూక్ష్మాన్ని దాటుకుంటూ ఆత్మ యొక్క సూక్ష్మ విశిష్ట స్థితిగతులకి అవగాహన చేసుకుంటూ ప్రయాణం చేసే కొద్దీ మనకి ఆ ఏకసంధాగ్రాహ్యం కూడా మనమే అవుతాం. ఎందుకు అనంటే, అరే! వీళ్ళు తెలివిగల్లాళ్ళు గాబట్టి ఈమె చెప్తుంది. ఒకసారి అది అర్థం కాగానే చెప్పేస్తుంది అంటే, ఈమె తెలివిగలదేమో. కాదు, కాదు. ఆ సూక్ష్మాన్ని పట్టుకోగలిగిన దాని మీద సూక్ష్మమైన దృష్టి పెట్టగలిగిన స్థితి మనకి ఆ సూక్ష్మాన్ని పట్టుకోగలిగిన స్థితిని మనము గ్రహిస్తాము. అంటే ఇంతకుముందు చదువులో కొంతమంది ఏకసంధాగ్రహులుగా ఉంటారు. మనమేంటి అంటే బొటాబుటీగా పాస్ అయ్యేవాళ్ళుంటారు. మీడియంగా ఉంటారు. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేవాళ్ళుంటారు. అంటే దాని మీద దృష్టి అనేది ఎక్కువ పెట్టిన దాన్ని అనుసంధానమై దాన్ని గ్రహించేవాళ్ళు, వాళ్ళు
తానేనైనా ఆ సబ్జెక్టే తానయ్యి దాన్ని గురించిన చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగిన స్థితిలో వాళ్ళు హైయెస్ట్ స్థితిలో ఉంటారు. మనము ఆడుతూ, పాడుతూ దృష్టి పెట్టినప్పుడు మీడియంగా ఉంటావు. ఆ! దా ఆయనేదో జెప్పుకొని పోతున్నారులే, ఎప్పుడో ఒకప్పుడు పరీక్షలప్పుడు చదువుకుందాంలే అని దృష్టి పెట్టిన వాళ్ళు బొటాబొటిగా అంటే దాని మీద దృష్టి పెట్టటం అనేది వాళ్ళకలవాటు లేకుండా పోయింది. ఎందుకు అంటే, వాళ్ళకిష్టమైన వాటి మీద వాళ్ళు బెట్టుకుంటారు. అదే క్లాసులో లేని వాడు ఏకసంధాగ్రాహి కాడా అంటే, కొన్ని విషయాల్లో తనకిష్టం వచ్చిన విషయాల్లో అదే ఆటల్లోకొచ్చేసరికో, లేదు ఇంకేదన్నా సినిమా విషయాల్లోకొచ్చేసరికో, చక్‌మని గ్రహించే ఏకసంధాగ్రాహిగా ఉంటాడు. అంటే, తనదైన స్థితి ఎక్కడ చురుగ్గా పనిచేసి తనకిష్టమైన దాని మీద ఆ అనుసంధానమయ్యి ఉంటుందో, దాన్ని గ్రహించగలుగుతుందో, దాన్ని గ్రహించి దాని మీద ముందుకెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా సక్సెస్ అవుతారు. కాబట్టి మనము, మనం చెప్పిన దాని మీదే మన పిల్లలు నడవాలి. కానీ పిల్లలకిష్టమైన పిల్లలు ఏదైతే చురుగ్గా గ్రహించగలుగుతున్నారో, వేటి మీద వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు అని గ్రహించుకొని, ఆ వైపుకు నడిపించే నాలెడ్జి అనేది మన ముందు ఇంకా గూడా లేదు. వాటన్నిటి మీద చక్కగా వేరుగా ప్రయాణింపజేయగలిగిన స్థితి అనేది మనకిప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి మనం ఆ చదువుల కోణంలోకి ఇంతలా సంచి తగిలించి నెట్టేస్తూ ఉన్నాం వాళ్ళని. అట్లాగే ఈ మహాకారణము అంటే ఏమవుతుంది? సమస్తము ఏకత్వ స్వరూపంగా ఉన్న జ్ఞాన ప్రకాశము. సమస్త జ్ఞానము గూడా మహాకారణములో నిక్షిప్తాంశముగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రూప భావనలు కూడా లేని స్థితిలో సమస్తము కూడా జ్ఞాన ప్రకాశమైన అనుసంధానంతో అది ఉంటుంది. ఇది ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే, హృదయ స్పందనలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. దేహముతో చేసే విషయాలు అనేవి మహాకారణ స్థితిలోకి యాక్టివ్ అవ్వవు. స్థూల సూక్ష్మము అనేది మహాకారణ స్థితిలోకి యాక్టివ్ అవ్వదు. కారణ స్థితిలో చేసే విషయాలు మాత్రమే మహాకారణముతో అనుసంధానమైన స్థితిని అంటే మనము ఎప్పుడైతే ఈ సూక్ష్మంగా ఆలోచన చేసి ఒకదాని మీద దృష్టి పెడతామో, అది ఒక కారణంగా, ఒక మహాకారణములో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తంగా అంటే నిక్షిప్తము అంటే ఏమనుకుంటారు అంటే గడ్డగట్టిపోయింది. ఈ గడ్డగట్టటము అనేది వేరు. ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు మీరు చిన్న వయసులో చేసిన జ్ఞాపకాలు అనేవి చిన్న వయసులో మీ ఫ్రెండ్స్ గాని, మీ యొక్క ఆహ్, రకరకాలైన ఇష్టమైన విషయాలుంటాయి. అవన్నీ గూడా మీకిప్పుడు పెద్దగా వాటి గురించి పట్టించుకోరు. మీరందరికీ దాదాపు 30, 40స్ అబోవ్ 50స్ అలా వచ్చి ఉన్న మీకు ఆ చిన్నప్పుడు విషయాలు 10, 15 ఏళ్ల లోపల విషయాలు అనేది తరచూ కూడా ఆలోచించాల్సిన పని లేవు. ఆ జ్ఞాపకాలన్నీ మీలో చిక్షిప్తంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ తోటి, మీ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి, అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు అక్కడున్న వాళ్ళు గనక మీకు కలిసినప్పుడు ఆ విషయాలన్నీ గూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అలా జరిగింది గదా! అంటే ఇన్నాళ్ళు ఏమైంది? ఆ సంగతులన్నీ గుర్తున్నాయి అనేది గూడా మీకు తెలీదు. ఎందుకు అంటే అవన్నీ మీలో జ్ఞానము అనేది నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే అవసరమై దాని మీద దృష్టి పెట్టారో అది మీకు స్ఫురణగా అది మీ స్మృతి పదములో నుంచి, జ్ఞప్తిలో నుంచి మీకు స్ఫురణగా మీ ముందుకి తీసుకొస్తుందనమాట. ఇలా సమస్తములో ఉన్న అన్నిటి యొక్క అవగాహన స్థితిగతులు అనేది మహాకారణములో నిక్షిప్తముగా జ్ఞాన ప్రకాశంగా ఉంది. ఇది ఈ దాని మీద దృష్టి పెట్టినప్పుడు అనుసంధానం అవుతూ అది చైతన్యాత్మకంగా మనము ఆ పనులు చేసుకోవటం, మరలా మనలో ఉన్న జ్ఞానము అనేక విషయాల యొక్క జ్ఞానము మనలో గూడా నిక్షిప్తముగా ఉంటుంది. ఏ పనైతే అవసరమో ఆ విషయాన్ని మాత్రమే ఆ జ్ఞానము చైతన్యవంతమై ఆ పని చేసుకుంటాం. మిగిలిన జ్ఞానమంతా గూడా మనలో కదలకుండా నిక్షిప్తంగానే ఉంటుంది. ఇలా ఈ కదలకుండా నిక్షిప్తముగా ఉన్న దానిని మన స్థితిలో గూడా
అలా ఉన్నదాన్ని మనము మహాకారణము అంటూ ఉన్నాం. మన ఆలోచన స్థితి యొక్క స్ఫురణలు అన్నీ కూడా మహాకారణం నుంచి అనుసంధానమయ్యే ఉంటాయి. ఇక్కడ మహాకారణం అంటే ఎక్కడో దూరంగా ఉంది అనేది లేదు. మనలోనే మన చుట్టూ ఉన్న ప్రతి లోపల వెలుపల కూడా మనతో అనుసంధానమైన స్థితిలో ఉంది. కానీ మనము ఆ స్థితిగతుల్ని, ఆ సూక్ష్మాన్ని పట్టుకోవాలి అంటే మనము ఈ ఆత్మ పయనములో దృష్టి పెడితేనే అది దొరుకుతుంది. మీరు చిన్న విషయాలు, చిన్నప్పటి విషయాల్లో దృష్టి పెడితేనే అవి స్ఫురణాత్మకమైనవి. అలాగే ఈ సమస్త ఆత్మ స్థితిగతుల వైపు మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ దృష్టి పెట్టడం మొదలు పెడితేనే మీలో ఆ సూక్ష్మమైన విషయాల అవగాహనలు పెరుగుతూ మన లోపల ఎన్లైట్మెంట్ జరుగుతూ మనము స్థూల సూక్ష్మ కారణ మహాకారణయుక్తంగా మనము అవగాహనను పెంచుకుంటాం, ఎదుగుతాం. మహాకారణయుక్తంగా మహాకారణములో ఉన్న ఆ జ్ఞాన సమాహారం వైపు దృష్టి పెట్టి ఆ సూక్ష్మమైన అవగాహనలని మన అవగాహనలుగా చేసుకునే స్థితిగతులకి మనము ఎదుగుతాము. అంటే ఇప్పుడు ఎంతో మంది గురువుల అవగాహన అయిన ఈ జ్ఞానము అనేది, ఈ జ్ఞానము మీ అందరికీ అందిస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళందరూ నిక్షిప్తాంశముగా ఉన్నారు. మనము దృష్టి పెట్టినప్పుడు ఆ జ్ఞానము మనకి స్ఫురణాత్మకం ద్వారా, ఒక స్ఫురణ ద్వారా మహాకారణం నుంచి కారణము అనేది మనకి అనుసంధానమై అది నాలో స్ఫురణ ద్వారా నా నుంచి ఆ మహానుభావులు ప్రకటితము చేస్తూ ఉంటారనమాట. అంటే మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ఇలా ఈ మహాకారణము అనేది సమస్తములో కూడా జ్ఞాన ప్రకాశంగా సమస్తము కూడా ఏకత్వంగానే ఉంది అనే దానికి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మహాకారణము. ఇందులో సమస్తము కూడా కలిసి ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నాం. ఏమి సమస్తము కలిసి ఉన్నాయి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణయుక్తంగా ఉన్న ప్రతి దాని యొక్క అవగాహనలు ప్రతిదీ కూడా స్వరూప స్థితిలో అంటే ఆత్మస్థితిలో దీనితో లయమయ్యే ఉన్నాయి. ఏది కూడా దీనికి భిన్నంగా లేవు. అంటే సమస్తములో ఉన్న ఈ స్థూలం అవ్వచ్చు, ఈ జగత్తు మొత్తం అవ్వచ్చు, జగత్తు పైన పంచభూతాలు అవ్వచ్చు, పంచశక్తులు అవ్వచ్చు, పంచబ్రహ్మలు అవ్వచ్చు, సమస్త చైతన్యం అవ్వచ్చు, గుణ సహిత పరబ్రహ్మం అవ్వచ్చు, నిర్గుణ పరబ్రహ్మం అవ్వచ్చు, శివం అవ్వచ్చు, అన్నీ కూడా బ్రహ్మం అవ్వచ్చు, పరబ్రహ్మం అవ్వచ్చు, అన్నీ కూడా ఈ మహాకారణయుక్తంగా లయమయ్యే ఉన్నాయి. వాటన్నిటి యొక్క అవగాహనల సమాహారమే ఈ మహాకారణము. ఇది మహాకారణం గురించి అన్నమాట.